ద ఎప్స్టీన్ ఫైల్స్. ఇదొక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ స్పోకెన్ అబౌట్ డిస్కషన్ అయింది. యాక్చువల్లీ 2019 నుండే జరుగుతూ ఉండింది. బట్ ఆ టాపిక్కి ఇంటెన్సిటీ రీసెంట్గానే పెరిగింది. మెయిన్లీ బికాస్ Jan 30, 2026 రోజున ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక ఫుల్ మేజర్ రిలీజ్ చేసింది ఎప్స్టీన్ ఫైల్స్వి, which included over 3 million documents, 2000 videos and 180 images. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ చాలా సీరియస్ క్రైమ్స్ కి అక్యూజేషన్స్ ఇస్తుంది ఆన్ అ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్. నేను ఈ వీడియోలో ఎవరి పేర్లు ఎత్తను, మెయిన్లీ బికాస్ ఆ ఫైల్స్ లో ఉన్నది జస్ట్ అక్యూజేషన్స్ మాత్రమే. కానీ ఒక పేరు మాత్రం నేను ఎత్తుతాను, అండ్ ఆ పేరు జెఫ్రీ ఎప్స్టీన్. అండ్ ఈ స్టోరీ మొత్తం ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్గా ఉండేటోడు. బట్ వాడు ఫేమస్ అయింది మాత్రం ఒక గ్లోబల్ లెవెల్ క్రిమినల్ నెట్వర్క్ స్కాండల్ నడిపినందుకు. వాడు చాలా మంది వెల్దీ క్లయింట్స్ కి ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసేటోడు. అండ్ దాని వల్ల చాలా మంది రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్, బిజినెస్ లీడర్స్, సెలబ్రిటీస్ అండ్ రాయల్ ఫ్యామిలీస్ తో ఫ్రెండ్షిప్ చేసుకుని ఒక సోషల్ ఎలీట్ క్లబ్ క్రియేట్ చేసుకున్నాడు. బట్ ఇది జస్ట్ పబ్లిక్ ఇమేజ్ మాత్రమే. బిహైండ్ ద సీన్స్ వీడొక చైల్డ్ సెక్స్ ప్రెడేటర్, సీరియల్ రేపిస్ట్ అండ్ హ్యూమన్ ట్రాఫికర్. వాడి అసోసియేట్స్ కలిసి అట్లీస్ట్ ఒక 1000 అండర్ ఏజ్ గర్ల్స్, టీన్స్ అండ్ ఉమెన్ ని రేప్ అండ్ సెక్షువల్ అబ్యూస్ కి గురి చేశారు. అండ్ ఇది జస్ట్ అఫీషియల్ పబ్లిక్లీ అవైలబుల్ నెంబర్స్ అండ్ క్రైమ్సే. అండర్ ది కార్పెట్ ఇంకా చాలా ఉంటాయని అంటారు. వాడి సోషల్ ఎలీట్ క్లబ్ కి ఆర్ ది క్లయింట్ లిస్ట్ యాజ్ అ పబ్లిక్ సేస్ కి ఫైనాన్షియల్ సర్వీసెసే కాకుండా ఇలాంటి ఇల్లీగల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసేటోడు అని అలిగేషన్ ఉంది. టూ 2006లో ఒక 14-year-old అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పామ్ బీచ్ ఫ్లోరిడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ రేస్ చేశారు, సెయింగ్ దట్ దేర్ చైల్డ్ హ్యాస్ బీన్ అబ్యూస్డ్ సెక్షువలీ అని చెప్పి. ఈ విషయం ఎస్కలేట్ అయ్యి ఆమె లాంటి అమ్మాయిల్ని ఇంకా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక కన్సిస్టెంట్ స్టోరీ అండ్ ప్యాటర్న్ బయటపడ్డది. జెఫ్రీ ఎప్స్టీన్ గారి ఇంటికి అమ్మాయిలు తెస్తారు, మసాజ్ అని చెప్పి చివరికి సెక్షువలీ అసాల్ట్ చేస్తారు, క్యాష్ పేమెంట్ ఇస్తారు అండ్ ఇంకా అమ్మాయిల్ని తీసుకురా అని చెప్పి ఈ అమ్మాయిల్ని ప్రెషర్ చేస్తాడు. ఇన్ని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉండడం వల్ల జెఫ్రీ ఎప్స్టీన్ ఫైనల్ గా అరెస్ట్ అవుతాడు. బట్ 2008లో బయటకు వచ్చేస్తాడు ఒక సీక్రెట్ ప్లీ డీల్ సైన్ చేసుకుని. సో ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది ఈ ఎర్రిపు గడికి పొలిటికల్ బ్యాకింగ్ ఏ లెవెల్లో ఉందో అని చెప్పి. కానీ దేవుడు ఊరుకోరు కదా, హీ హ్యాస్ టు మెయింటైన్ హిస్ బ్యాలెన్స్. అందుకే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వచ్చి 2008 ప్లీ డీల్ లో అండ్ 2006 ఇన్వెస్టిగేషన్ లో బొక్కలు ఎతికారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ కొత్త విక్టిమ్స్ బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేశారు. అండ్ పబ్లిక్ ప్రెషర్ వల్ల ఫైనల్ గా ఒక ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయింది జెఫ్రీ ఎప్స్టీన్ కి అగేన్స్ట్ గా. ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల 2019లో మళ్ళా జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు అండర్ ది చార్జెస్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఎవిడెన్సెస్, కోర్ట్ ట్రయల్స్ అండ్ వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ నే ఇవాళ ద ఎప్స్టీన్ ఫైల్స్ అని అంటారు. జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ అయిన తర్వాత పబ్లిక్ నుండి అండ్ యుఎస్ కాంగ్రెస్ నుండి బీభత్సమైన ప్రెషర్ వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఆ ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేయమని చెప్పి పబ్లిక్ లో. సో అప్పుడే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనేది పాస్ అయింది యుఎస్ లో. ఆ ఫైల్స్ లో జెఫ్రీ ఎప్స్టీన్ గాడి క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ నెట్వర్క్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ద పబ్లిక్ వాంటెడ్ టు బ్యాడ్లీ నో అబౌట్ దెమ్. అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమేం జరిగింది, అసలు రియల్ ట్రూత్ ఏంటి, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయింది. బికాస్ ద కాంటెంట్ వాజ్ వెరీ కాంట్రవర్షియల్. ఒక సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ మైనర్స్ తో ఆన్ అ గ్లోబల్ లెవెల్. సో మీరు ఊహించుకోవచ్చు ఎంత సివియర్ క్రైమ్స్ జరుగుంటాయో అని. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాడి గ్లోబల్ ఎలిట్ కనెక్షన్స్ వల్ల పబ్లిక్ కి ఇంకా డౌట్ వచ్చింది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారేమో అని. ఆర్ దే బీయింగ్ ప్రొటెక్టెడ్, ఆర్ దే బీయింగ్ షీల్డెడ్ ఫ్రమ్ అకౌంటబిలిటీ, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ ఫైల్స్ లో చాలా మంది నేమ్స్, కాంటాక్ట్స్, ఇమేజెస్, ఈమెయిల్ చైన్స్, వీడియోస్ అండ్ పార్టీ ఇన్విటేషన్స్ ఉండే. కానీ అవన్నీ ఎవరో ఏంటో తెలీదు బికాస్ మోస్ట్ ఆఫ్ ద డేటా హ్యాస్ బీన్ రిడాక్టెడ్. యాక్చువల్లీ 85% ఆఫ్ ద డేటా హ్యాస్ బీన్ రిడాక్టెడ్. నేను చూసినప్పుడు ఒక 119 పేజ్ డాక్యుమెంట్ మొత్తం ఆల్ దోస్ పేజెస్ హ్యావ్ బీన్ రిడాక్టెడ్. ఇట్లా బ్లాక్ అయిపోయి ఉండింది, నథింగ్ వాజ్ విజిబుల్. సో అసలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఈ క్రైమ్స్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు వాళ్ళకి ఈ క్రైమ్స్ కి సంబంధం ఉందో లేదో ఇవన్నీ తెలియడానికి లేకుండా పోయింది. ద సెన్సర్షిప్ వాజ్ దట్ బ్యాడ్ అండ్ దిస్ యాంగర్డ్ పీపుల్. మోరోవర్ ఆ ఫైల్స్ లో ఇంకా చాలా సెన్సిటివ్ మెటీరియల్ ఉంది, లైక్ అబ్యూస్ కి రిలేటెడ్ డిస్క్రిప్షన్స్, గ్రూమింగ్ మెథడ్స్, ట్రామా నారేటివ్స్ ఎక్సెట్రా. అండ్ ఇవి చదివి కూడా చాలా కోపం వచ్చింది జనాలకి.
ఆ ఫైల్స్ లో జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన సెక్స్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఫైల్స్ లో కోర్ట్ రికార్డింగ్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, టెక్స్ట్ మెసేజెస్, ఫైనాన్షియల్ రికార్డ్స్, ఫ్లైట్ రికార్డ్స్, వీడియోస్, ఫోటోస్, ఇన్విటేషన్స్, ఇలా రకరకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్ గా వాటిని ఎలా రిడాక్ట్ చేశారంటే దే ఆర్ ఆల్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. ప్రాపర్ కాంక్రీట్ ప్రూఫ్ లేదు వాటిలో. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, క్రైమ్ అయితే జరిగింది. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ తో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది మాత్రం తెలియదు. సీజ్ చేసిన హార్డ్ డ్రైవ్స్ లో ప్రాపర్టీ ఫోటోస్, గెస్ట్ ఫోటోస్, పార్టీ ఫోటోస్ అండ్ సర్వేలెన్స్ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ అబ్యూస్ కి రిలేటెడ్ ఇమేజెస్ కానీ ఫుటేజెస్ కానీ ఎక్కడా లేదు. ఉన్నా వాటిని రిడాక్ట్ చేశారు. మరి వాటిని ఎందుకు రిడాక్ట్ చేశారని అడిగితే వాళ్ళు ఒక క్లియర్ లూప్ హోల్ పట్టుకున్నారు, సేయింగ్ దట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ కెన్ నాట్ బి పబ్లిక్ అని చెప్పి. ఫైన్, అండర్స్టాండబుల్. మరి విక్టిమ్ స్టేట్మెంట్స్ బేసిస్ న ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అన్ఫార్చునేట్లీ వాటిలో కూడా రిడాక్షన్ జరిగింది, ఎస్పెషలీ నేమ్స్ అండ్ యాక్షన్స్ ని. బేసిక్ గా ఆ ఫైల్స్ క్లియర్లీ టెల్ దట్ ఎప్స్టీన్ తో పాటు వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో బయట పెట్టలేదు. విక్టిమ్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రిక్రూట్మెంట్ అండ్ గ్రూమింగ్ ఎలా జరిగేవి అని చెప్పి. జెఫ్రీ ఎప్స్టీన్ గారి అసిస్టెంట్ వచ్చేది, వీళ్ళందరినీ తీసుకెళ్లేది ఈదర్ బై ప్రొవైడింగ్ హెల్ప్ ఆర్ బై ఫోర్స్. తర్వాత వీళ్ళందరితో ఒక ట్రస్ట్ బిల్డ్ చేసి ఆ తర్వాత ఆ ట్రస్ట్ ని వయోలేట్ చేసేటోళ్ళు. అబ్యూస్ చేసిన వాళ్ళ నేమ్స్ అండ్ అబ్యూసెస్ ఎక్కడ ఎలా జరిగేవి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ది ఎప్స్టీన్ ఐలాండ్. జనాల స్పెక్యులేషన్ ఏంటంటే జెఫ్రీ ఎప్స్టీన్ వాళ్ళ సోషల్ ఎలిట్ క్లబ్ కి ఇల్లీగల్ సర్వీసెస్ ఈ ఐలాండ్ లోనే ప్రొవైడ్ చేసేటోడు అని చెప్పి. ఈ ఎలిట్ గ్రూపు రిచువలిస్టిక్ సాక్రిఫైసెస్, క్యానిబలిజం, చైల్డ్ సెక్స్ అబ్యూస్ ఇలాంటి ఇన్హ్యూమన్ పనులు చేసేటోళ్ళు అని అంటారు. బట్ చేశారో లేదో తెలీదు, బికాస్ దేర్ ఈస్ నో పబ్లికలీ అవైలబుల్ ప్రూఫ్ ఫర్ దీస్ యాక్షన్స్. అండ్ ఒకవేళ ఆ ఫైల్స్ లో ఉండుంటే దే హ్యావ్ బీన్ రిడాక్టెడ్. మోర్ ఓవర్ జనాలు కొన్ని కీవర్డ్స్ ఈ ఫైల్స్ లో బాగా రిపీట్ అవుతున్నట్టు అబ్జర్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్, పిజ్జా, గ్రేప్ సోడా, యమ్మీ, ఇలా చాలా వర్డ్స్ ఉన్నాయి. అండ్ స్పెక్యులేషన్ ఏంటంటే దీస్ వర్డ్స్ ఆర్ కోడ్ వర్డ్స్ టు దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పి. బట్ అగైన్ దేర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ ఆల్ దిస్ అండ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్. అండ్ ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే దే హ్యావ్ బీన్ రిడాక్టెడ్. మీరు ఒకవేళ ఎప్స్టీన్ ఫైల్స్ ని చూస్తే మొత్తం పెంట పెంట ఉంటది, అంత గజిబిజిగా ఏం అర్థం కాదన్నట్టు ఉంటది. అండ్ మీరు ఒకవేళ చూసారే అనుకో అది ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అన్నట్టు ఉంటది. అండ్ ఈ ఎప్స్టీన్ గారు చేసిన పర్సనల్ క్రైమ్స్ కి తప్ప వేరే ఏ దానికి కూడా ప్రూఫ్ కనిపించదు. ఎవిడెన్సెస్ లేకపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ దట్ అరెస్ట్ అయిన 35th డేనే జెఫ్రీ ఎప్స్టీన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఇన్ హిస్ ప్రిజన్ సెల్. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీయాలనుకున్నా ఇప్పుడు తీయడానికి లేకుండా పోయింది. అండ్ దెర్ వాజ్ నో ట్రయల్ కండక్టెడ్. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లో రిడాక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లోనే ఎటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి, కానీ అవి పబ్లిక్ అవ్వవు. బికాస్ ఇఫ్ దోస్ అలిగేషన్స్ ఆర్ రైట్, ఎవరైతే అక్యూజ్ అయ్యారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు, వాళ్ళ చేతుల్లోనే ఈ సిస్టమ్ అంతా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేయమన్నది అండ్ చేయించింది కూడా వాళ్ళే. సో ఇట్ ఈస్ టఫ్. ఇన్ఫర్మేషన్ బయటికి రావడం చాలా కష్టం ఇప్పుడు. జెఫ్రీ ఎప్స్టీన్ గారి అసోసియేట్ జిలేన్ మ్యాక్స్వెల్ కి 20 years జైలు శిక్ష పడ్డది ఫర్ హెల్పింగ్, రిక్రూటింగ్ అండ్ గ్రూమింగ్ దిస్ విక్టిమ్స్. అండ్ ఆ విక్టిమ్స్ ఇవాళ PTSD, యాంగ్జైటీ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ తో బతుకుతూ ఉంటారు. అండ్ ఫర్ షూర్ చాలా మంది డ్రగ్స్ కూడా అలవాటు అయి ఉంటారు. బికాస్ ట్రామా నెవర్ ఎండ్స్ ఈవెన్ ఆఫ్టర్ ది అబ్యూస్ ఎండ్స్. మోర్ ఓవర్ ద జస్టిస్ సిస్టమ్ ఫెయిల్డ్ దెమ్. 2008 లో వాడు పలుకుబడి వాడుకుని జైలు శిక్ష తప్పించుకున్నాడు. అండ్ 2019 లో మళ్ళా అరెస్ట్ అయితే వాడు చచ్చిపోయాడు. అండ్ చచ్చిపోయిన వాడికి ట్రయల్ చేయరు కాబట్టి ట్రయల్ కూడా జరగలేదు. అండ్ ఆ ఎవిడెన్సెస్ 2020లో ఎప్స్టీన్ విక్టిమ్ కాంపన్సేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. హ్యాజ్ ఇఫ్ కాంపన్సేషన్ ఇస్తే ట్రామా క్లియర్ అయిపోద్ది అన్నట్టు. బట్ థౌజండ్స్ ఆఫ్ విక్టిమ్స్ లో ఓన్లీ 139 మెంబర్స్ కే కాంపన్సేషన్ దొరికింది. ఈ కేసులో చాలా మంది పవర్ఫుల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ ఈ పవర్ఫుల్ పీపులే ఇవాళ సిస్టమ్ ని నడిపేది. సో ఒకవేళ ఈ క్రైమ్స్ రియల్ అయ్యే ఉంటే ఇట్ ఈస్ దిస్ వెరీ సిస్టమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్స్. అండ్ ఇట్ ఈస్ దిస్ వెరీ సిస్టమ్ దట్ కంట్రోల్స్ ది నారేటివ్. సో మనకి నిజం తెలుస్తుందో లేదో ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అండ్ యాజ్ సిటిజన్స్ మనం చేయగలిగేది ఒకటే, బీ అవేర్, బీ విజిలెంట్ అండ్ ఆస్క్ యువర్ డామ్ క్వశ్చన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సర్వే నెంబర్ 301ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.